మ్యామ్ మేడం చెప్పండి. ఎస్, ఈరోజు మీరు పీటీసీ మేడ్చల్కి వచ్చారు కదా, ఎస్ మ్యామ్. సో మీకు ఇక్కడ క్లాసెస్ ఎలా అనిపించాయి ఒక్కసారి మనం చెప్తారా? చాలా బాగా చెప్పారు మేడం. 3 daysలోనే మాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ముఖ్యంగా మాకు డ్రగ్స్ గురించి సార్ చెప్పిన విధానంలో చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. ఎందుకంటే మన దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు యువతులపైనే ఎక్కువ ఎఫెక్టివ్ పడుతుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల స్టార్టింగ్లో బ్రెయిన్ పైన పడడము, అక్కడ నుంచి లోపల ఉన్న పార్ట్స్ రాను అన్ని ఖరాబ్ అవుతున్నాయి. కాబట్టి ఇంట్లో ఉన్న పేరెంట్సే ఫస్ట్ అబ్బాయి ఏం చేస్తుండే ఏంటి, ఫోన్లో ఏం చూస్తున్నాడు అన్ని చూసుకోవాలి మేడం ఖచ్చితంగా. ఎందుకంటే పేరెంట్స్ ఫస్ట్ గుర్తించిన తర్వాతనే బయట సమాజంలో తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకోకుండా అందరు చూడండి. ఒకవేళ మీకు ఎవరైనా దగ్గరలో డ్రగ్స్ తీసుకున్నట్టు అనిపిస్తే 1908కి కాల్ చేయండి. అందరు కూడా మన తెలంగాణలో డ్రగ్స్ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం సార్. నమస్తే సార్, మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? డ్రగ్ తీసుకుంటున్న చాలా మంది చెప్పే కారణము వాళ్ళకున్న సమస్యల వల్ల చెప్తున్నారు మేడం. కానీ నిజంగా డ్రగ్స్ తీసుకుంటే సమస్యలు తీరుతాయా లేక కొత్త సమస్యలు వస్తున్నాయా? ఒకసారి యువత ఖచ్చితంగా ఆలోచించాలి ఈ విషయం మీద. ఇది చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ లాగా అలవాటై ఇది ఒక వ్యసనం లాగా తయారవుతుంది. ఇలాంటి ఎంజాయ్మెంట్లు చాలా ఇంకా ఈ మన యువతను బాగా చెడగొట్టే మార్గాలు. కాబట్టి డ్రగ్స్ దూరంగా ఉండాలి. అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా మనం కాపాడుకోవాలి. నేడు యువతే రేపు దేశానికి రక్ష. కాబట్టి ఖచ్చితంగా మంచిగా ఉండాలి. సో డ్రగ్స్ అంటే అందరూ హెరోయిన్, కొకైనే అనుకుంటారు. కాకపోతే అది పెన్ వైట్నరే కానీ, నెయిల్ పెయింటే కానీ, పెట్రోలే కానీ, డీజిలే కానీ, మనకు న్యాచురల్గా దొరికేవి కానీ, లేదంటే అన్యాచురల్గా దొరికేవి కానీ, వీటిని కూడా డ్రగ్స్ లెక్క యూజ్ చేసుకుని ఈరోజు రేపు చాలా మంది యువతలు దాన్ని అడిక్ట్ అయిపోవడము ఇలా చేయడం జరుగుతుంది. మేడం, మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మీరు పీటీసీ మేడ్చల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ లైక్ చేయండి. సదా మీ సేవలో తెలంగాణ పోలీస్.